నమస్తే. ఇవాల్టి వార్తలకి స్వాగతం. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరన్ ఉత్తర్వుల మేరకు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీఎం జావలి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ఆపరేషన్ వజ్రప్రహారీలో భాగంగా శనివారం నంద్యాలలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని రైల్వే స్టేషన్, గూడ్స్ షెడ్, బొగ్గు లైన్ తదితర ప్రాంతాల్లో సుమారు 40 మంది పోలీసు సిబ్బంది కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొన్నారు. నేరగాళ్ల కదలికలను కనిపెట్టేందుకు, మారుమూల ప్రాంతాలను తనిఖీ చేసేందుకు ఆపరేషన్ లో ఆధునిక డ్రోన్ కెమెరాలను ఉపయోగించామని మణి ఏఎస్పీగా జావలి మీడియాకు తెలియజేశారు. రౌడీ షీటర్ల సస్పెక్ట్ షీట్లో ఉన్న వ్యక్తులను స్పాట్ లో పిలిపించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించి సత్ప్రవర్తనతో మెలుగాలని సూచించామన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, చట్టపరమైన దుష్పరిమాణాలు గురించి అవగాహన కల్పించామన్నారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీతో పాటు ఇన్స్పెక్టర్లు వేణుగోపాల్, అస్సర్, బాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అది కదా సార్. ఎంత మొత్తం మన దేశంలో ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాము. ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాము. తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు వారు సమాజంలో సృజనాత్మకత మరియు ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు. డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం.